ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు అన్న మందుల సర్వేలు గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకన్న యాదవ్ గారి ఆదేశానుసారం జై భీమ్ జై బాపు జై సంవిధాన కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న శ్రీ వెంకన్న యాదవ్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు అక్క అనురాధ కిషన్ రావు గారు, అట్లాగే తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు బిఎన్ గారు, ఈ తుంగతుర్తి మండల ఈ జై భీమ్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ అనిల్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు సోదరులు జలంధర్ గారు, రామచంద్ర గారు, ఇక్కడికి విచ్చేసిన తుంగతుర్తి ఇచ్చినటువంటి స్టేట్ కోఆర్డినేటర్ కొండరాజు గారు, దాసర్ శ్రీని గారు, అందరికీ కూడా నాగరాజు, అందరికీ కూడా తుంగతుర్తి మండల మహిళా అధ్యక్షురాలు సత్యమ్మ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ వైస్ చైర్మన్ సోదరులు జిఎన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అన్న శ్రీ వెంకన్న యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు అక్క అనురాధ కిషన్రావు గారికి, ఈ మండలాధ్యక్షులు దొంగరి గోవర్ధన్ గారికి, ఈ కార్యక్రమ కోఆర్డినేటరు మాచల్ అనిల్ గారికి, అదేవిధంగా తుంగతుర్తి మహిళా అధ్యక్షురాలు సత్తక్క గారికి, మరి సోషల్ మీడియా కోఆర్డినేటరు కొండ రాజు గారికి, అదేవిధంగా జిల్లా నాయకులు దాసశ్రీని గారికి, ఈ గ్రామ శాఖ అధ్యక్షులు జలంధర్ గారికి, రుద్ర రామచంద్ర గారికి, అదేవిధంగా తమ్ముడు నాగరాజు అన్న అంజన గారికి, మరి ఈ గానుబండ వాస్తవ్యులందరికీ కూడా ప్రత్యేక జైలులో ధన్యవాదాలు. ఇక్కడ మన ప్రియతమ నాయకులు తుంగతుర్తి గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యులు గారి ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న ఆదేశానుసారం మనము మన తుంగతుర్తి మండలంలో ఈ అన్ని గ్రామాలకు కూడా ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనం ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఇది సమస్త ప్రజలకు అన్ని రకాలుగా ఆయుపట్టు భారత రాజ్యాంగం. మరి ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు మనము భారత రాజ్యాంగ విలువల్ని దేశవ్యాప్తంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని కూడా అన్నీ కూడా ఇక్కడ మనం మహిళలకు ఉచిత ప్రయాణం అనుకోండి, సన్నబియ్యం కార్యక్రమం అనుకోండి, లేకుంటే 2 లక్షల రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు బోనస్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోకపోవడం వల్ల వెనుకబడుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారాజ్యాంగ పథకాలని ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కూడా మరి మౌతు ద్వారా మనం, ఎందుకంటే మా ప్రతి గ్రామంలో కూడా 100-200 మంది యువకులు ఉంటారు. ఫస్ట్ మన యువకులలో కనుక ఈ ఆలోచన విధానం ప్రవేశపెడితే అది మరి ఒకరి నుండి ఒకరికి భావవ్యాప్తి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ కూడా దరిచేరుతాయి. ఇక్కడ మనకు పత్రిక కానీ లేకుంటే పత్రిక లేకపోవడం వల్ల మనం కొంచెం వెనుకబడుతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా యువకులమైన మనము ఖచ్చితంగా ఈ బాధ్యతను మనం చేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి స్థానిక శాసనసభ్యులుగా చూసినట్లయితే 1 సంవత్సర కాలంలోనే దాదాపుగా ఒక 1500 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ మనం సీసీ రోడ్లు కానీ లేకుంటే మిగతా రోడ్ల నిర్మాణం కానీ మరి శరవేగంగా జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ కూడా మరి ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మనం చెప్పుకోవడంలో కొంచెం వైఫల్యం చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల మీద దృష్టి పెట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామశాఖ అధ్యక్షుడు జలంధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మొత్తం ముగింపు సభలో మాట్లాడతాను. రామచంద్రు మాట్లాడదా?